హాయ్ ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి. అందుకని ఇది ఎప్పుడుదంటే సంక్రాంతికి ముందు వీడియో షాపింగ్‌కి వెళ్ళేదనమాట. మేమైతే లక్కీ షాపింగ్‌కి వెళ్ళాము చూడండి. ఒక తీర్థంలో గాని, ఒక పరసలో గాని జనాలు ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట. ఇసుక అయితే ఇసుక రాలేదసలు. అలా ఉన్నారు. వెళ్ళాము. ఇందులో మేమేమొచ్చి ఆ గ్రీన్ కలర్‌ది ఉంది కదా! గ్రీన్ అండ్ లైట్ బ్లూ అనమాట. అది తీసుకున్నాము. సంక్రాంతిలోనే ఇంకోటుంది మాకు స్పెషల్ డే ఒకటి. అదే మా పాప బర్త్‌డే అనమాట. తన కోసం అనేసి డ్రెస్ తీసుకున్నాము. మళ్ళీ డైలీ అదే భోగి, కనుమ, సంక్రాంతికనేసి 3 పండగలకి 3 డ్రెస్సులు తీసుకున్నామనమాట. అలాగే బాబుకి కూడాను. బాబుగాడికి కూడా సేమ్ అంతే. 3 పండగలకి 3 డ్రెస్సులు తీసుకున్నాము. పాపదైతే చూడండి బాగుందా! బర్త్‌డే కానీ దాన్ని సెలెక్ట్ చేసామనమాట. కేక్ కటింగ్ అప్పటికనేసి. మాకైతే చాలా బాగా నచ్చింది. డ్రెస్ ప్రైస్ ఎంతుంటది కామెంట్ చేయండి. మినిమమ్ 2000 లోపే అనమాట. అయితే అలా చూస్తుంటే అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. ఇసుకేసినా రాలేదు. జనాలు అలాగున్నారు చూడండి. కానీ బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ పరంగా అయితే చాలా సూపర్‌గా ఉన్నాయన్నమాట. అలా ఇద్దరు పిల్లలకి తీసుకున్నాము. ఇక్కడ ఇక్కడైతే అదే మిడ్డీ టైప్‌లో అనమాట. మిడ్డీ టైప్‌లోవి తీసుకున్నాము. చేతిలో పట్టుకున్నాను కదా బ్లూ కలరు. అండ్ ఇంకోటేమో మెరూన్ కలర్ ఒకటి తీసుకున్నాను. పై టాపులు తీసుకొని అలా 3 పండుగలకి 3 తీసుకున్నామన్నమాట. ఇక్కడేమో బాబుకి తీసుకొని ఇక్కడ ఇంకా ఇది కావాలంటున్నాడు ట్రాక్ టైప్ అనమాట. అవి కూడా తీసుకున్నాము. తీసుకొని ఇంకా చలో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట. సో బట్టలైతే ఎప్పుడు అక్కడే కొంటాం లక్కీలోనే. చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కలర్లు అవి అదరవన్నమాట. ఎంత బాగుంటాయో. ఎలా కొన్నవి నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే ఉంటాయన్నమాట. ప్రమోషన్ అది కాదు, మామూలుగా చెప్తున్నాను. అయితే ఇద్దరి పిల్లలకి తీసుకొని నేను ఒకటి తీసుకున్నాను. తీసుకొని ఇంకా వస్తామన్నమాట. అయితే షాపింగ్‌కి వెళ్తేప్పుడైతే ఎలా తోసుకొని వచ్చామో అలా బయటకు వచ్చినప్పుడు కూడా అంతే ఫ్రెండ్స్. చాలా క్లిష్టంగా ఉంది. ఇక్కడైతే మా వారు బిల్డింగ్ చేస్తుండ్రు. కింద మెట్ల వరకు లైన్ ఉంది. కొండ ఎక్కొతే అయితే బిల్డింగ్ ఇంకో ఎత్తనమాట. ఆ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇంక బయటకు వచ్చేసాము. పిల్లలేమో ఏమైనా తినడానికి కావాలి స్నాక్స్ అంటే ఇగో పానీపూరి తీసుకున్నారు. పానీపూరి తీసుకొని రోడ్డు పక్కన అనమాట. చాలా బాగుంది. అది తింటున్నారు. ఇప్పుడు మా పాప వేసుకుంది కదా పొట్లంగా జాకెట్టు. అది లాస్ట్ ఇయర్‌దనమాట. అది ఇప్పటికి చూడండి ఎంత బాగుందో. ఆ పైన పాప పైన చెవులకు పెట్టుకుంది కదా! అవి కూడా అక్కడే తీసుకున్నాం. బయట అమ్ముతుంటే అది కూడా తీసుకున్నాం అనమాట. 200. పానీపూరి తినేసాక నేనేమో చాట్ తీసుకున్నాను. చాట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడే తీసుకుంటాం ఎక్కువ. చాలా బాగుంటాయన్నమాట. పానీపూరి, చాటు బాగుంటాయి. అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. చాలా వేడిగా ఉందన్నమాట. చాలా బాగుంది. వేడివేడిగా తింటుంటే చలికి చాలా బాగుందన్నమాట. నేను వేసుకున్న డ్రెస్ కూడా లాస్ట్ ఇయర్ తీసుకుంది లక్కీలోనమాట. ఇప్పటికి అలా కొత్త ఇట్లాగే ఉన్నాయి. మేము ముగ్గురు వేసుకున్నవి కూడాను. చెవులు అయితే 300వి 200కి బయటన అటు ఇటు బుట్టలో వేసుకొని అమ్ముతున్నారనమాట. షాప్ బయట తీసుకున్నాము. అబ్బాయి తీసుకుని దాకా ఊరుకోలేదు. ఒకటి చెప్పాలి. 200కి 290 ఫోన్పే చేస్తారనమాట మా వారు. తర్వాత మా అబ్బాయి చూసి డాడీ నువ్వు 290 ఫోన్పే చేస్తామంటే మళ్ళీ వెనక్కి చూపిస్తే అబ్బాయి మళ్ళీ 90 మాకు రిటర్న్ చేశాడనమాట. అలా జరిగింది.
మళ్ళీ పానీపూరి సరిపోలేదంటే ఇంకో ప్లేట్ తీసుకున్నాము. నేనైతే ఆ చాట్ తింటున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా బయటికెళ్ళి అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగాను. అలాగనమాట. తినేసిన తర్వాత మా అబ్బాయి చూడండి ఎలాగా ఎత్తుండో. చాలా కోతి. పెద్ద కోతి వాడు. అంతే. అలాగే ఉండాలిలెండి ఫ్రెండ్స్. అయితే ఇంక తినేసిన తర్వాత ఇంక ఇంట్లోకి కూరగాయలు లేవనమాట. హైవే పక్కన అమ్ముతున్నారు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. కూరగాయలు తీసుకున్నాం. టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకున్నాం. వంకాయలు, బెండకాయలు అన్నీని. మా వీడియో గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.